హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో లెజెండ్ ఆఫ్ షెన్లీ ఎపిసోడ్ 38 ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే ఆ పాతాళ లోకం కూలిపోయి పడిపోతూ ఉంటే అక్కడ నుండి నెగటివ్ ఎనర్జీస్ అంతా స్లోగా అంతమైపోతూ ఉన్నాయి. అప్పుడు అందులో నుండి ఒక అతను బయటకు వస్తూ ఉన్నాడు. అదంతా షెన్లీ చూస్తూనే ఉంది. అది షిన్షీనే అనేసి షెన్లీకి అర్థమైపోతుంది. ఇప్పుడు ఏం జరగబోతుందో అనేసి షెన్లీ భయపడుతూ చూస్తూ ఉంటే షిన్షీ వెంటనే, షెన్లీ రా మనం ఇంటికి వెళ్దాము, ఇంటికి వెళ్ళాక నేను నీకు వంట చేసి పెడతాను అనేసి షిన్షీ ఏమీ పట్టించుకోకుండా షెన్లీని క్రాస్ అయ్యి వెళ్ళిపోతూ ఉన్నాడు. షెన్లీకి పాత మెమరీస్ అంతా గుర్తుకు వస్తూ ఉంది. షెన్లీ స్టార్టింగ్ లో ఒక కోడిలాగా ఉన్నప్పుడు షిన్షీ ఎంత జాగ్రత్తగా చూసుకున్నాడో కదా. షెన్లీ ఇప్పుడు దాని గురించి థింక్ చేస్తూ సైలెంట్ గా చూస్తూ ఉంటే షిన్షీ ఏమో వెళ్లిపోతూ ఉన్నాడు. కాస్త దూరం వెళ్ళాక షిన్షీ నడవలేక నోట్లో నుండి రక్తాన్ని కక్కుతూ కింద పడిపోయేలాగా వెళ్తూ ఉంటే షెన్లీ పరిగెత్తుకుంటూ షిన్షీ దగ్గరికి వెళ్తూ ఉంది. కానీ అంతలో షిన్షీ పడిపోబోతుంటే షెన్లీ షిన్షీని పట్టుకుని ఏమైంది అని అడుగుతూ ఉంది. ఇంకా అంతే, అంతా అయిపోయింది. ఇంకా మీదట భూలోకంలో నెగటివ్ ఎనర్జీస్ ఏమీ ఉండవు కాబట్టి కింద స్వర్గము పై స్వర్గము ఇద్దరు కలిసి 7 లోకాల్ని చూసుకుంటారు. ఇంకా మీదట ఆదిదేవుడు అనే పర్సన్ అవసరం లేదు. నేను ఆదిదేవుడు అనే బాధ్యతతోనే పుట్టాను, కానీ ఇప్పుడు నేను ఆ బాధ్యతల్ని కంప్లీట్ చేసేసాను కాబట్టి ఇంక నేను ఆదిదేవుడి పదవి నుండి విశ్రాంతి తీసుకోబోతున్నాను అని అంటూ ఉన్నాడు. షెన్లీ వెంటనే, మీరు ఆదిదేవుడు మాత్రమే కాదు, మీరు నా షిన్షీ, కాబట్టి మీరు జీవించడానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ కోసమైనా మీరు జీవించలేరా అని అడుగుతూ ఉంటే షిన్షీ వెంటనే, నేను జీవించి ఉండడానికి నాకున్న ఒకే ఒక రీజన్ నువ్వు మాత్రమే, ఎందుకంటే నిన్ను నువ్వు సరిగా చూసుకోలేవు అని అంటూ ఉంటే, అవును కరెక్ట్ గా చెప్పారు, నన్ను నేను చూసుకోలేను, నన్ను చూసుకునే దానికోసమైనా మీరు ప్రాణాలతో ఉండాలి కదా అనేసి షెన్లీ ఏడుస్తూ ఉంది. నాకు ఉండాలి అని ఆశగా ఉంది, కానీ ఏం చేసేది అనేసి షిన్షీ కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటే షెన్లీ షిన్షీని పట్టుకుని కూర్చోపెట్టేసి ఏమైంది అని అడుగుతూ ఉంది. నేను ఆదిదేవుణ్ణి, కానీ చూసావా నా పొజిషన్ ఎలా ఉందో, చిన్న గాయం తగిలిన నోట్లో నుండి రక్తం వస్తూ ఉంది. కోకిలకి ఏదైనా చిన్న గాయమైనా నోట్లో నుండి రక్తం వస్తుంది అని అంటూ ఉంటారు కదా, నేను కూడా ఇప్పుడు ఒక పక్షినైపోయానేమో అని అంటూ ఉంటే షెన్లీ వెంటనే, ఇదేమైనా జోక్ చేసే టైమా అని సీరియస్ అవుతూ ఉంది. నువ్వు నవ్వాలనే కాసేపు జోక్ చేశాను, కాస్త నవ్వొచ్చు కదా అని షిన్షీ అంటున్నాడు. షెన్లీ ఏడుస్తూ నవ్వడానికి ట్రై చేస్తూ ఉంటే షిన్షీ కూడా షెన్లీని చూసి ఏడుస్తూ, నువ్వు ఇలా నవ్వుతూ ఉండడం చాలా హారిబుల్ గా ఉంది, దయచేసి నవ్వకు అనేసి కామెడీ చేస్తూ ఉన్నాడు. అప్పుడు సడన్ గా ఒక వెలుతురు వస్తున్నట్టు ఉంది. ఈ వెలుతురునే కదా నువ్వు ఎప్పుడు వెతుకుతూ ఉండేదానివి, ఇది ఆ వెలుతురేనా అని అడుగుతూ ఉంటే షెన్లీకి అర్థమైపోతుంది షిన్షీ ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్లిపోతున్నాడు అనేసి. అందుకే ఆ వెలుతురు వస్తుంది అనేసి అనుకుంటూ, ఇది నేను వెతికిన వెలుతురు కాదు, నేను వెతికింది మిమ్మల్ని మాత్రమే, నన్ను వదిలి మీరెక్కడికి వెళ్లిపోకూడదు అని షెన్లీ అంటూ ఉంటే, నన్ను క్షమించు షెన్లీ అనేసి షెన్లీ మీద పడిపోయి చనిపోతున్నాడు. నేను ఇంక మిమ్మల్ని ఎక్కడ వెతకాలి, మీరే చెప్పండి అనేసి షెన్లీ ఎక్కి ఏడుస్తూ ఉంది. షిన్షీ పవర్స్ అంతా ఆవిరైపోయి ఆకాశంతో కలిసిపోతూ ఉంటే షెన్లీ వెంటనే, ఇలా చూడండి, ప్రకృతి మిమ్మల్ని మళ్ళీ ఆదిదేవుడిగా యాక్సెప్ట్ చేసుకుంది. ప్రకృతి మీ పవర్స్ అంతా ఆకాశానికి భూలోకానికి మధ్య బ్రిడ్జ్ లాగా చేసుకుంటూ ఉంది. ఒక ఆదిదేవుడు ఫుల్ఫిల్ గా చనిపోతేనే అలా జరుగుతుంది అనేసి మీరు నాకు చెప్పారు కదా, ఇప్పుడు ప్రకృతి అలానే చేస్తుంది, కానీ ఒక్కసారి చూడండి అనేసి షెన్లీ ఏడుస్తూ ఉంది. అప్పుడు పైస్వర్గం నుండి రాజుగారు యూలాంగ్, ఫూరాంగ్, అక్కడున్న రిమైనింగ్ గార్డ్స్ అంతా వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ఆ వెలుతుర్ని చూసి ఆదిదేవుడు చనిపోయారు అనేసి షాక్ అయి వస్తూ ఉన్నారు. ఇక్కడేమో ఆదిదేవుడు షెన్లీ మీద వాలిపోయి ప్రాణాలు వదిలేశాడు కదా, అదంతా చూసి అక్కడున్న వాళ్ళందరూ షిన్షీకి నమస్కరిస్తూ షిన్షీకి ఫేర్వెల్ ఇస్తూ ఉన్నారు. స్వర్గరాజు పైకి లేచి, ఆదిదేవుడు చనిపోవడము మన అందరికీ పెద్ద లాస్, ఆదిదేవుడు బాడీని మాకు అప్పచెప్పేయండి, మాకు కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి, వాటి ప్రకారం మేము షిన్షీని తగలబెట్టాలి, తగలబెట్టకపోతే మళ్ళీ 7 లోకాలకి ఏమైనా ఆపద రావచ్చు అని అంటూ ఉన్నాడు. అది విని షెన్లీ, నేను షిన్షీని మీకు ఇవ్వను, కాదు కూడదు అని ముందుకు వస్తే నా పవర్ ని యూజ్ చేసి పై స్వర్గాన్ని కంప్లీట్ గా అంతం చేసేస్తాను అనేసి షెన్లీ అంటూ ఉంటే, ఎంత పొగరు అనేసి రాజుగారు తిడుతూ ఉన్నాడు. షెన్లీకి కోపం వచ్చి నిప్పుతో ఒక పెద్ద గీతని గీసి, మీ వల్ల అయితే దీన్ని దాటి లోపలికి రండి అనేసి షెన్లీ అరుస్తూ ఉంటే, నిన్ను ఇప్పుడేం చేస్తానో చూడు అనేసి రాజుగారు కత్తిని తీసుకుని ముందుకు వస్తూ ఉన్నాడు. అంతలో యూలాంగ్ అడ్డుపడి, తాత ప్లీజ్ వదిలేయండి, షెన్లీ ఏమంటుందో అలానే చేద్దాము, ఇన్ని రోజులు ఆదిదేవుడి మీద ఉన్న బాధ్యతల వల్ల ఆదిదేవుడిని బాగా ఇబ్బంది పెట్టాము, కానీ ఇప్పుడైనా ఆదిదేవుడిని ప్రశాంతంగా ఉండనివ్వండి అని బ్రతిమలాడుతూ ఉంటే ఫూరాంగ్ కూడా వెంటనే తాత కాళ్ళ మీద పడిపోయి, తాత ఒకవేళ ఆదిదేవుడు ఇప్పుడు ప్రాణాలతో ఉండి ఉంటే ఎవరితో కలిసి ఉండేవాడో మనందరికి బాగా తెలుసు, మనం తనని షెన్లీ దగ్గరే వదిలేద్దాం తాత అని అంటూ ఉన్నాడు. రాజుగారికి ఇంకేం చెప్పాలో అర్థం కావడం లేదు. సరే ఓకే, ఏదో ఒకటి చేసి తగలడండి
బాగుంది అనేసి అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఫూరాంగ్ యూలాంగ్ ని చూసి సరేరా మనం కూడా వెళ్లిపోదాము అనేసి ఇద్దరు కలిసి వెళ్లిపోతూ ఉన్నారు. షెన్లీ షిన్షీ బాడీ మాత్రమే అక్కడ ఉంది. షెన్లీ షిన్షీని ఒళ్ళో పడుకోబెట్టుకుని ఉంది. ఇలా చాలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. షెన్లీ కూర్చొని ఏడుస్తూ ఉంటే కొన్ని రోజుల తర్వాత షెన్లీ బాడీలో కూడా ఎనర్జీ లేక షిన్షీ బాడీ పక్కనే తను కూడా పడిపోయి చనిపోయే స్టేజ్ కి వచ్చేస్తుంది. అప్పుడు అక్కడికి స్వర్గరాణి గారు వస్తున్నారు. ఏంటి షెన్లీ ఇది అని రాణిగారు అడుగుతూ ఉంటే, ఇలా చూడండి మాస్టర్, మనం లైఫ్ లో ఎవరినైతే కోల్పోకూడదో వాళ్ళిద్దరిని నేను ఒకేసారి కోల్పోయాను. ఇక్కడేమో షిన్షీ, అక్కడేమో మా నాన్న అని షెన్లీ అంటూ ఉంటే, నీకు నేనున్నాను, ఏమీ బాధపడకు, నేను నిన్ను ఇంటికి తీసుకుని వెళ్తాను అనేసి షెన్లీని ఇంటికి తీసుకుని వెళ్తున్నారు. ఇంతకు ముందు షెన్లీని ఒక మంచు జైలు ఉంది కదా, అందులో ఉంచారు కదా, ఇప్పుడు షిన్షీని తీసుకుని వెళ్లి ఆ మంచు జైల్లో పెట్టేసి షిన్షీని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంది. ఎందుకంటే ఐస్ లో పెడితే ఆ బాడీకి ఏమీ కాదు అనేసి షెన్లీకి బాగా తెలిసినట్టు ఉంది. దాని దగ్గరికి ఎవరు వెళ్లలేనట్టుగా ఒక మంత్ర వలయాన్ని వేసి షెన్లీ అక్కడికి వెళ్లి దాన్ని చూసుకుంటూ ఉంది. ఇక్కడేమో ఫూరాంగ్ బాధపడుతూ కూర్చొనున్నాడు. ఇంకొక పక్క యూలాంగ్ కొత్త కొత్త మంత్రాలంతా నేర్చుకుంటూ ఉంది. ఇక్కడేమో షెన్లీ ఆ మంచు జైలు పక్కనే కూర్చొని ఉంటే అక్కడికి రాణిగారు వస్తున్నారు. తను షెన్లీని బయటకు తీసుకొని వస్తున్నారు. అప్పుడు ఫూరాంగ్ యూలాంగ్ దళపతులందరూ కలిసి భూలోకంలో ద్రాక్ష తోట ఎలా అయితే ఉనిందో ఇప్పుడు ఇక్కడ కూడా అలానే నాటుతూ ఉన్నారు. షెన్లీ దాన్ని చూసి కొంచెమైనా కూల్ అవుతుంది అనేసి. ఇంత మంచి వాళ్ళు నా చుట్టూ ఉన్నారు అని తలుచుకుంటూ ఉంటే షెన్లీకి ఆనంద బాష్పాలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు దళపతి పై స్వర్గానికి వస్తున్నారు. అప్పుడు అక్కడ ఉన్న వీరులంతా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఆదిదేవుడు లేరు కాబట్టి ఇంకా మనల్ని మనమే కాపాడుకోవాలి అనేసి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. అప్పుడు దళపతి అక్కడికి వచ్చి అదంతా చూసేసి, మా షెన్లీ మేడం ఇచ్చే ట్రైనింగ్ లో ఇది 50% కూడా లేదు అనేసి దళపతి అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంటే, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అనేసి అక్కడున్న దళపతి అరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు రాణిగారు రాజుగారు ఇద్దరు మాట్లాడుకుంటూ వస్తున్నారు. అప్పుడు రాణిగారు, అంతా ఇప్పుడు నార్మల్ పొజిషన్ కి వచ్చేసింది, ఇప్పుడు పై స్వర్గం కింద స్వర్గం రెండు కలిసిపోయాయి, నాకు ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉంది అని రాణిగారు అంటూ ఉంటే, రాజుగారికి వాల్యుబుల్ ఐటమ్స్ అన్నిటినీ కలెక్ట్ చేయడం అంటే హాబీ కదా. చేతిలో ఒక రాయిని పట్టుకుని రాణిగారిని చూసి మీకేమైనా హాబీస్ ఉన్నాయా అని అడుగుతున్నాడు. రాణిగారు వెంటనే నాకు హాబీస్ ఏమీ లేవు, మా టీం ని ట్రైన్ చేయడమే నాకు ముఖ్యమైన పని అని రాణిగారు అంటూ ఉన్నారు. అది విని రాజుగారు కాస్త డల్ అయిపోతున్నారు. ఓకే, షెన్లీ బాగుందా అని అడుగుతున్నాడు. రాణిగారికి కాస్త బాధగా ఉంది. మొహం మీద అలా చెప్పేశాను అనేసి. ఇందాక స్టోన్స్ పట్టుకుని ఏదో హాబీ గురించి అడిగారు కదా, అదేంటి అని అడుగుతూ ఉంటే, ఈ స్టోన్ ని ఇలా రబ్ చేస్తూ ఉండాలి, అలా చేస్తూ ఉంటే కొన్ని డేస్ కి ఇది బాగా బ్రైట్ గా అవుతూ ఉంటుంది, ఇదే నా కొత్త హాబీ అని రాజుగారు అంటూ ఉంటే, ఇదంతా ఒక హాబీనా, కాసేపటికే ఇది బోర్ కొట్టేస్తుంది కదా అని రాణిగారు అంటున్నారు. ఏం బోర్ కొట్టదు, అన్నిటికంటే బోర్ కొట్టే మ్యాటర్ ఏంటంటే అందరికీ ట్రైనింగ్ ఇవ్వడమే అనేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు భూలోకం కూడా చాలా ప్రశాంతంగా ఉంది అనేసి షెన్లీ అప్పుడప్పుడు భూలోకానికి వెళ్తూ ఉంది. షిన్షీ షెన్లీ ఇద్దరు కలిసి జీవించిన ఆ ఇంటికి వెళ్లి వాటినంతా క్లీన్ గా మెయింటైన్ చేస్తూ ఉంది. ఇప్పుడు షెన్లీ కింద స్వర్గానికి వచ్చి కూర్చొని ఉంటే అక్కడికి ఫూరాంగ్ వచ్చేస్తున్నాడు. యూలాంగ్ ఫూరాంగ్ ఇద్దరు కలిసి షెన్లీ గురించి ఒక స్టోరీ రాసి ఆ బుక్ ని రిలీజ్ చేశారంట. ఈ బుక్ ని చూసావా, ఇవి వెంటనే సేల్స్ అయిపోతున్నాయి, నీ కోసం కష్టపడి ఈ కాపీని తీసుకొని వచ్చాను, అప్పుడే నువ్వు షిన్షీని ఎప్పటికీ మర్చిపోకుండా ఉంటావు అని ఫూరాంగ్ అంటూ ఉంటే, నేను ఎప్పటికీ షిన్షీని మర్చిపోలేను, నువ్వు కాస్త నోరుము అని షెన్లీ అంటూ ఉంది. ఇన్ని రోజులు గడిచిపోయినా నువ్వు ఆ ప్లేస్ ని వదిలిపెట్టావా అని ఫూరాంగ్ అడుగుతూ ఉంటే, నేనెందుకు ఆ ప్లేస్ ని వదిలిపెట్టాలరా, అది మాత్రమే కాదు నార్త్ సైడ్ ఉన్న వాళ్ళకి మనకి మధ్య ఏదో గొడవలు అవుతున్నాయి అనేసి మీ తాతగారు శాంతి ఒప్పందం కోసము నిన్ను అక్కడికి వెళ్ళమని చెప్పారు కదా, దానికి వెళ్లే ఉద్దేశం నీకు లేదా అని షెన్లీ అడుగుతూ ఉంటే, చాలు ఇంక నోరుమై, నాకు లెక్చరర్ ఇచ్చింది చాలు అనేసి ఫూరాంగ్ అంటూ ఉన్నాడు. ఫూరాంగ్ ఇప్పుడు లైట్ గా సిగ్గుపడుతూ, నువ్వు ఇంతకు ముందు నాకు ఓకే చెప్పేసి నన్ను పెళ్లి చేసుకుని ఉంటే ఇప్పుడు ఇలా బాధపడుతూ ఉండేదానివి కావు కదా అని అంటూ ఉంటే, షెన్లీ వెంటనే ఇప్పుడు నేనేం కష్టపడడం లేదు, నువ్వెంత ఖాళీగా ఉంటే నీకు ఇలాంటి థాట్స్ వచ్చి ఉంటుంది అని షెన్లీ అడుగుతూ ఉంటే, సరే ఓకే, నేను నీకు ఒక ఫ్రెండ్ గా ఉండడమే ఉత్తమము, నీకెవరైనా మొగుడుగా ఉండడానికి ఇష్టపడతారా, నీకు ఫ్రెండ్ గా ఉండడమే మంచిది అనేసి ఫూరాంగ్ అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. షెన్లీ ఇప్పుడు ఆ బుక్ చదువుతూ నవ్వుకుంటూ ఉంది. ఇక్కడేమో ఫూరాంగ్ బయటకు వస్తూ ఉన్నప్పుడు షెన్లీ పనిపిల్ల కూర్చొని నిద్రపోతూ ఉంది. అప్పుడు తనని ఫూరాంగ్ భయపెడుతున్నాడు. ఆ అమ్మాయి నిద్ర లేచి చూస్తూ, నువ్వు ఇంకా కొంచెం కూడా మారలేదు అనేసి అరుస్తూ ఉంది. పక్కన ఉన్న షూషూ కూడా వీడెప్పుడు ఇంతే బాగా ఇరిటేట్ చేస్తుంటాడు అని అంటూ ఉంది. ఫూరాంగ్ వెంటనే షెన్లీని కాస్త జాగ్రత్తగా చూసుకోండి అనేసి షిన్షీ ఇంతకు ముందు స్టే చేసిన రూమ్ ని చూస్తున్నాడు. ఫూరాంగ్ కి కొంచెం బాధగా అనిపించి అక్కడి నుండి వెళ్లిపోతూ ఉన్నాడు. షెన్లీ వెళ్లి దేవుడికి దండం పెట్టుకుని, నేను ఇప్పుడు ఈ బుక్ ని షిన్షీకి చూపించబోతున్నాను అనేసి మంచు జైలుకి వెళ్తూ ఉంది.
వెళ్లి ఆ మంచు జైలు దగ్గర కూర్చొని షిన్షి ఈ బుక్ లో ఏం రాస్తుందో తెలుసా అనేసి ఆ బుక్ అంతా చదివి వినిపిస్తూ ఉంది. అప్పుడు సడన్ గా అక్కడ చూసి షాక్ అయిపోతూ నవ్వుతూ ఉంది. అప్పుడు కరెక్ట్ గా షెన్లీ వాళ్ళ పనిపిల్ల ఏదో డెమాన్ వచ్చినట్టు ఉంది అనేసి ప్రజలందరూ భయపడిపోతున్నారు అని అంటూ ఉంటే షెన్లీ మాత్రం నవ్వుతూ అక్కడి నుండి వెళ్తూ ఉంది. ఒక తోట మధ్యలో ఒక అతను వైట్ హెయిర్ తో నిలబడుకుని ఉన్నాడు. షెన్లీ అక్కడికి వెళ్లి చూస్తూ ఉంది. అందరూ అతని దగ్గరికి వెళ్ళడానికి భయపడుతూ ఉంటే షెన్లీ ఏమో స్పీడ్ గా అతని దగ్గరికి వెళ్తూ ఉంది. అప్పుడు షిన్షి తిరిగి చూస్తున్నాడు. నేను తిరిగి వచ్చేసాను అని షిన్షి అంటూ ఉంటే షెన్లీ వేగంగా షిన్షిని హక్ చేసుకుంటుంది. నాకు ఇప్పుడే ప్రశాంతంగా ఉంది అనేసి షిన్షి ఫేస్ ని చూస్తూ మీరు నిజంగానే తిరిగి వచ్చేసారు కదా అనేసి మళ్లీ హక్ చేసుకుంటుంది. రోజులు గడిచిపోతూ ఉంది. షిన్షి షెన్లీ ఇద్దరు భూలోకానికి వచ్చేస్తున్నారు. భూలోకంలో షెన్లీ షిన్షి గురించి స్టోరీ అంతా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు గూని చూపిస్తున్నారు. అతని స్టోరీ ఇంకా ఎండ్ కాలేదనుకుంటా. ఇప్పుడు గూ వస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ వైఫ్ ఉంది కదా ఈషి, తనని చూపిస్తున్నారు. తన బుక్ కింద పడిపోయింది అనేసి గు ఆ బుక్ ని తీసి ఇచ్చేసి వెనుకకి తిరిగి చూసుకుంటూ అక్కడి నుండి బయలుదేరుతూ ఉన్నాడు. ఇక్కడేమో గు వస్తూ ఉన్నప్పుడు ఆ డెమాన్ పిల్ల ఉంది కదా, తను హ్యాపీగా ఆ బోట్ లో వస్తూ గూని చూసి నవ్వుతూ ఉంది. గు మళ్ళీ ఇప్పుడు ఏం డెసిషన్ తీసుకోవాలో అర్థం కాక కన్ఫ్యూషన్ లో ఉంటూ ఉన్నాడు. షిన్షి ఏమో హ్యాపీగా భూలోకానికి వచ్చి ఆ ద్రాక్ష తోట కింద కూర్చొని ఉన్నాడు. షెన్లీ వెంటనే ఇదిగోండి పట్టుకోండి, స్వర్గం నుండి వాళ్ళందరూ వచ్చి మిమ్మల్ని మళ్ళీ బాధ్యతలు తీసుకోమని చెప్తూ ఉన్నారు. కానీ నేను వాళ్ళకి చెప్పేశాను, తనిప్పుడు ఆదిదేవుడు కాదు, ఒక నార్మల్ గాడ్నే అని చెప్పి పంపించేశాను అని అంటూ ఉంటే సరే ఓకే నేను వాళ్ళతో మాట్లాడుకుంటాను అనేసి షిన్షి అంటున్నాడు. సరే ఓకే నేను మళ్ళీ ఎలా తిరిగి వచ్చానో నీకు తెలుసుకోవాలని ఆతృతగా లేదా అని షిన్షి అడుగుతూ ఉంటే నాకు తెలుసుకోవాలని ఆతృతగానే ఉనింది, కానీ ఒకవేళ అది తెలుసుకున్న తర్వాత ఇదంతా ఒక కళ అని తెలిస్తే నేను బాధపడతాను, అందుకే నేను అడగడం లేదు అనేసి షెన్లీ అంటూ ఉంది. నువ్వు మళ్ళీ ఆ జ్ఞాపక చిహ్నాలుండే ప్లేస్ దగ్గరికి వెళ్ళావు కదా, అప్పుడు ఆ జ్ఞాపక చిహ్నాలంతా మెరుస్తూ ఉన్నాయా అని షిన్షి అడుగుతూ ఉంటే షెన్లీ వెంటనే చూశాను కానీ అవేం మెరవలేదు అని అంటూ ఉంది. అవును, అక్కడున్న ఆదిదేవుళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న టోటల్ పవర్స్ ని నాకిచ్చి నన్ను మళ్ళీ తిరిగి తీసుకొని రావడానికి హెల్ప్ చేశారు. ఆ తర్వాతే నాకు ఒకటి అర్థమైంది, ప్రకృతి నన్ను ఆదిదేవుడిగా పుట్టించగానే నేను కూడా ఎక్కడ ప్రకృతి చేతిలో కీలుబొమ్మన అయిపోతానేమోననేసి భయపడ్డాను. కానీ అలా అంతా ఏం లేదు, ప్రకృతి ఆదిదేవుళ్ళు కూడా తప్పు చేయాలి, ఆ తర్వాత వాళ్ళు భూలోకంలో మనిషి జీవితాన్ని ఎంజాయ్ చేయాలి అని డిసైడ్ అయ్యి మమ్మల్ని అలా సృష్టించినట్టు ఉంది, అదే ప్రకృతి ధర్మము అనేసి షిన్షి అంటూ ఉంటే సరే ఓకే మీరు నా పక్కన ఉంటే అంతే చాలు, నేను ఫస్ట్ లవ్ చేసింది కూడా ఒక వీక్ పర్సన్నే కదా, ఇప్పుడు మళ్ళీ మనం పాత లైఫ్ కే వచ్చేసాము అనేసి షెన్లీ అంటూ ఉంటే అది విని షిన్షి హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇలా వీళ్ళిద్దరి లైఫ్ చాలా స్మూత్ గా సాగిపోతూ ఉంది. షెన్లీ షిన్షి ఇద్దరు కలిసి ఒక నది దగ్గర కూర్చొని ఉంటే అప్పుడు షిన్షి నేను ఫిషర్ మ్యాన్ గా ఉన్నప్పుడు నువ్వు నాకు 2 వరాలు ఇచ్చావు కదా, అది నీకు గుర్తుందా అని అడుగుతూ ఉంటే షెన్లీ వెంటనే బాగానే గుర్తుంది, మీకేం కావాలి అని అడుగుతూ ఉంది. షిన్షి వెంటనే ప్రతి సమ్మర్ కి నువ్వు ఈ ద్రాక్ష పళ్ళని కోసి నాకు తినిపిస్తూ ఉండాలి అని అంటూ ఉంటే అది ఓకే, నెక్స్ట్ విష్ ఏమిటి అని అడుగుతూ ఉంది. సెకండ్ కోరిక తీరడానికి చాలా టైం పడుతుంది అనేసి షిన్షి షెన్లీని కిస్ చేస్తూ ఉన్నాడు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉండిందో తప్పకుండా కమెంట్ చేయండి. అలానే రేపు ఫైనల్ ఎపిసోడ్ ఉంది, మిస్ కాకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.